ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెలుగుమట్ల భూదాన్ స్థలంలో నిర్మాణమవుతున్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ కమిషనర్ తో కలిసి కలెక్టర్ దివాకర్ సందర్శించారు. వెలుగుమట్ల కాలనీకి ప్రధాన రహదారి, నీటి, విద్యుత్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఖమ్మంలో దుండగడి అఘాయిత్యానికి తీవ్రంగా గాయపడిన బాలికను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతి పరామర్శించారు. వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో జీవితాంతం వీల్ చైర్కే పరిమితమయ్యే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా బిల్డర్ హత్య కేసును మెట్పల్లి పోలీసులు ఛేదించారు. బిల్డర్ రాజేంద్ర ప్రసాద్ వద్ద పనిచేసే కార్మికుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. నిందితుడు యూపీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఈ చీడ వ్యవస్థ నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు ఉందని ఆయన సూచించారు. గంజాయి సాగు చేసే రైతులకు ఇప్పటికే రైతు భరోసా నిధులు రాకుండా నిలిపివేశామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అయినా వారు మారకపోతే విద్యుత్, తాగునీటి సరఫరా, రేషన్ను ఆపేస్తామని ఆయన హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతకు వైద్య చికిత్స అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని ఎస్పీ భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాస్పల్లిలో ట్రాక్టర్ ఇంజిన్ మీద పడటంతో ఓ వ్యక్తి గంటన్నర పాటు నరక యాతన అనుభవించాడు. చెరువు కట్టపై ఉన్న ట్రాలీని తీసుకొచ్చే క్రమంలో ఇంజిన్ ఒక్కసారిగా కట్టె కిందకు జారిపోయి బోల్తా పడగా ఈ దుర్ఘటన జరిగింది. గమనించిన గ్రామస్తులు క్రేన్ సాయంతో ట్రాక్టర్ను తొలగించి డ్రైవర్ ప్రాణాలు కాపాడారు. ప్రైవేటు వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. హైదరాబాద్ కు 2 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆయన డ్రైవర్గా మారి ఓ బస్సును నడిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతేలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 2 గుడిసెలు దగ్ధమయ్యాయి. వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అవ్వలేదు.